ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. ఇప్పటికే మొదటి విడతగా దాదాపు 53.5 కోట్ల నిధులను జమ చేసినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి, అలాగే ఇక బేస్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా తిరిగి మళ్ళీ పనులు ప్రారంభించిన వాళ్ళందరికీ కూడా ఈ నిధులు జమ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి సోమవారం యథావిధిగా నిధులు జమ చేయబోతున్నట్టుగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక వానాకాలం వస్తున్న నేపథ్యంలో తొందరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,364 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటికి 53.64 కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక గోడలు బేస్మెంట్ పూర్తయిన వాటికి 16 కోట్లకు పైగా విడుదలైంది. బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000 ఇస్తున్నారు. అలాగే గోడలు పూర్తయ్యాక 1,25,000 చెల్లించబోతున్నారు. 20,000 ఇళ్ల పనులు లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వానికి ఆర్థికంగా నిధుల ఇబ్బంది ఉన్నా ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి ఫండ్స్ జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. దాదాపు 1383 ఇండ్లకు గోడలు పూర్తయిన 224 ఇండ్లకు సోమవారం 16,07,00,000 జమ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఇందులో 5,140 ఇండ్లు బేస్మెంట్, 300 ఇండ్లు గోడల నిర్మాణం, మరొక 100 ఇండ్లు స్లాబ్ల వరకు పూర్తయ్యాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 4 విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి చెప్తున్నారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000, గోడలు పూర్తయ్యాక 1,25,000, స్లాబ్ పూర్తి చేసుకున్న వారికి 1,75,000, ఇల్లు పూర్తయ్యాక మిగిలిన 1,00,000 విడుదల చేస్తామన్నారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి విస్తీర్ణ నిబంధనలకు తాత్కాలికంగా సడలించింది. 600 చదరపు అడుగుల మించి పునాది వేసిన లబ్ధిదారులకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పునాది పైన 600 చదరపు అడుగుల్లోపే ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇస్తే బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అవగాహన లేని కారణంగా నిబంధనలు అతిక్రమించిన పేదవారికి ఇది నిజంగా ఊరటనిచ్చే అంశమే. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. గృహ నిర్మాణ విస్తీర్ణంపై ఉన్న నిబంధనల విషయంలో లబ్ధిదారులకు సరైన అవగాహన ఉండడం లేదు. సొంత స్థలం కలిగిన పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు అవగాహన లోపంతో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారికి పునాది దశలో విడుదల చేయాల్సిన ₹1,00,000 బిల్లును అధికారులు నిలిపేశారు. వారిని అనర్హులుగా పరిగణించి చెల్లింపులు నిలిపేయడంతో ఆందోళన చెందారు. తమకు నిబంధనల గురించి తెలియక పొరపాటు జరిగిందని తెలిస్తే 600 చదరపు అడుగుల్లోపే నిర్మాణం చేపట్టేవారని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. సో సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇక మొదటి విడత బిల్లులు నిలిచిపోయిన లబ్ధిదారులకు దాదాపు 600 చదరపు అడుగుల్లోపే పూర్తి చేస్తామని హామీ పత్రం సమర్పిస్తే బిల్లులు ఇస్తామని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలు జిల్లాల్లో ఇక ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకైతే ఊరట లభించింది. ఈ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రతి మండలంలోని ఒక గ్రామం చొప్పున 31 గ్రామాల్లో 1906 ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. ఇక ప్రతి నియోజకవర్గంలో మంజూరు చేసిన 3,500 ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు దాదాపుగా ఆ నిబంధనలన్నీ కూడా వివరిస్తున్నారు. ఈ పథకం కింద పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఇది. నిబంధనల విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడం లబ్ధిదారులకు ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి 10 రోజుల్లోగా వారికి ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.